ఇదిగోండి కట్టింగ్ విధానం చూసిండ్రు కదా. కొంచెం మీకు సింపుల్ గా కుట్టేది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది బెలూన్ హ్యాండ్స్ ది. ఇదిగోండి మనము కింద కుచ్చులు ఇలా మనకు మెజర్మెంట్ వచ్చే వరకు పెట్టుకోవాలని చెప్పాను కదా, అలా పెట్టుకోండి. పెట్టుకొని కింద పట్టి రెడీ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలాగా మన పట్టి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోండి. మధ్యలో కచ్చక పెట్టుకో. పెట్టేసుకున్నావు మధ్యలో. దీనికి కూడా మధ్యలో పెట్టేసుకో. సరిపోతుందా చూసుకో. మధ్యలో పెట్టినప్పుడు దీని మీద పెట్టి చూసినావా, అట్లనే డబుల్ పట్టు. అట్లా సరిపోయిందా? ఇక్కడ సరిపోయింది. డబుల్ మలిపి ఇంకా కొంచెం పెద్ద ఉంది కదా, అటొక కుర్చీ ఇటొక కుర్చీ అని వస్తుంది. ఆ కుర్చీలు వేస్ట్ అయిపోతుంది. సరే, ఇక్కడ మధ్యలో పట్టుకున్నారు కదా, ఈ ఇప్పుడు పెట్టుకరా ఇక ఇక్కడ నుంచి. ఎట్లా నువ్వు లైనింగ్ పీస్ మీద కాకుండా ఒరిజినల్ పీస్ మీద వెయ్యి. ఇది సీదా ఏది గిరా ఇదా? సీదాను ఇలా సీదా పెట్టు. సీదా సీదా టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసి. ఎక్కువ పెట్టు, ఖర్చు మంచిగానే ఉండాలి, ఊడిపోకుండా. మనం క్రాస్ పట్టి కుడతాం చూడు, అట్లా ఉల్టా తీస్తాం చూడు, అలా కాకుండా వేరే కొంచెం సింపుల్ మెథడ్ పెడదాం అన్నట్టు. అందుకెళ్ళి చూడు ఇబ్బంది అవుతుంది, కొంచెం క్రాస్ వస్తుంది అని. ఎట్లా అనుకుంటా కుట్టు మందం క్లాత్ అది వదిలిపెట్టి అయిపోయింది. తీసినామా? ఇప్పుడు ఇలా సీదా పెట్టుకో. ఇప్పుడుందా? దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఉల్టా మనం సీదా పెట్టుకోవాలి. కాజాపట్టి క్రాస్ మనము ఇలా పెట్టి మనం కాజాపట్టి ఎలా కుడతాము, దీన్ని లోపల కానీ మడత పెట్టి కుట్టి చూపి నాకు. సమానం చూసుకొని అట్లా పెట్టినప్పుడు కూడా సమానం ఉండాలి. ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలి. అది లోపలికి వెళ్ళాలి. ఇట్లా అట్లా అనుగుడు కుట్టేసుకుంటూ పైన మళ్ళీ ఫినిషింగ్ వస్తూ రావాలి. నువ్వు ఒకసారి లేవు, నేను ఏది చూపిస్తా. పెట్టుకొని సీదా మీదనే ఉండాలి. ఈ క్లాత్ లోపలికి పంపించాలి, ఇలా సమానం అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. లేదు మనకు కరెక్ట్ గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రావట్లేదు అంటే ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసుకోండి కదా, ఇది బెటర్ కదా. ఇది ఫోల్డ్ చేసుకోండి ఇట్లా. ఇది ఎట్లాగో లోపలికి పోయేదే కదా, కనబడదు అన్నట్టు అవుతుంది కదా, ఈజీగా ఉంటుంది. ఇట్లా పెట్టేసినాం కదా, ఇది పెట్టిన తర్వాత ఏం చేద్దాం, ఇది మాత్రం లోపలికి వెళ్ళాలన్నట్టు. ఇగో ఈ కుట్టింది మాత్రం లోపలికి వెళ్ళాలి. ఇట్లా ఇట్లా రావాలి. ఇలా మళ్ళీ ఇక్కడ కుచ్చు రావద్దు, నీట్ గా ఫినిషింగ్ కరెక్ట్ గా రావాలి. మన కుట్ట అనేది ఇక్కడ ఎడ్జ్కే వాడాలి. ఇలా కృష్ణవా ఫినిషింగ్ వచ్చిందా? ఈ హ్యాండ్ ఎట్లా వేసినామో అట్లా వేయండి. వస్తున్నా. ఇవ్వండి బెలూన్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. డ్రెస్ తీసుకొని డ్రెస్ కి ఇక్కడ కుచ్చు పెట్టేసుకుందాము.
ఇది కూడా ముందే పెట్టేస్తారు. ముందు పెట్టేసి దానికి అతక పెట్టుకో, కొంచెం లోతు తీసుకో. ఇది లోతు తీసినట్టే క్రాస్ పోతుంది ఆల్రెడీ క్లాత్. ఇదిగోండి బెలూన్ హ్యాండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బెలూన్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలాగే స్టిచ్ చేసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.